నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెల్లవారుజాము నుండే సైకిల్పై పర్యటించిన ఎమ్మెల్యే అరవింద బాబు. ప్రపంచ సైకిల్ దినోత్సవం 2026 పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ. ఇసప్పాలం అమ్మవారి గుడిలో కంకణదార వివాదం, ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామన్న ఈవో మాధవీదేవి. విలువిద్యలో సత్తా చాటుచున్న పల్నాడు జిల్లా ఆనిముత్యం ఆరుష్ రెడ్డి. సామాన్యుని నెత్తిపై గ్యాస్ బండ పడింది. 29 రూపాయలు పెరిగిన డొమెస్టిక్ గ్యాస్. నరసరావుపేటలో గ్యాస్ సిలిండర్ల చోరీ, గీతా మందిర్ రోడ్డులో. నరసరావుపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆదివారం తెల్లవారుజాము నుంచే పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్టేషన్ రోడ్లోని గాంధీ పార్క్ వద్ద జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం డాక్టర్ కోడెల శివప్రసాద్ స్టేడియంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని పిలుపునిచ్చారు. తదుపరి ఫిట్నెస్ మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సైకిల్ తొక్కుతూ ప్రజలకు ఆరోగ్యకర జీవన శైలిపై సందేశాన్ని అందించారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా నరసరావుపేట డాక్టర్ కోడెల గారి స్టేడియం దగ్గర నుంచి సైకిల్ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఇదే కార్యక్రమంలో పర్యావరణాన్ని రక్షించడానికి, కాలుష్యాన్ని పారదోలటానికి చిన్నారులు వీళ్ళందరూ కూడా చిట్టి చేతుల మీదుగా 100 మొక్కలు నాటించడం కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. పచ్చని చెట్టు నాటండి, పర్యావరణాన్ని కాపాడమని నినాదంతో చిన్నపిల్లలందరూ కూడా స్టేడియంకి రావడం జరిగింది. ఈ చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళ చిన్నారి చేతులతోటి ఈ మొక్కలు నాటి రేపు డిసెంబర్ కల్లా ఈ మొక్కలన్నీ కూడా పెద్దవ్వాలి. ఈ పిల్లలందరూ కూడా ప్రతి మొక్కని వాళ్ళే సంరక్షించుకోవాలి. వాళ్ళు ఇప్పుడు 6వ క్లాస్ చదువుతున్నారు, అందరూ 10వ క్లాస్కి వచ్చేటప్పటికి ఈ మొక్కలన్నీ పెద్దవి అవుతాయి. కాబట్టి ఎవరి మొక్క మీద వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి, ఎవరి బోర్డు వాళ్ళు పెట్టుకోవాలి. ఈ మొక్క నాది, ఆ విధంగా మొక్కను పెంచాలి మనం అందరం కూడా. ఈ స్టేడియంలో దాదాపు 1000 మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్నప్పుడు ఈ పిల్లలు నాటిన చెట్లే ఇవాళ పెద్ద వృక్షాలైనాయి. కాబట్టి మళ్ళీ చిన్నారి మొక్క పెద్ద వృక్షం అవ్వాలని చెప్పి కోరుకుంటూ మనం అందరం కూడా పర్యావరణాన్ని రక్షించాలి, పచ్చని మొక్కని కాపాడుకోవాలి. నరసరావుపేటలో ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ స్టేషన్ రోడ్ క్లాక్ టవర్ సెంటర్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణకు సైక్లింగ్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రజలు రోజువారీ జీవితంలో సైక్లింగ్ను అలవాటు చేసుకోవాలని సూచించారు. నరసరావుపేట మండలం ఇసప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయంలో కంకణ ధారణపై వివాదం చోటు చేసుకుంది. వంశపారపర్యంగా కంకణ అర్చక కుటుంబం కంకణ ధారణ చేస్తున్నారు. ఇటీవలే అర్చక కుటుంబం కంకణ ధారణ నిలిపివేస్తూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ అధికారులు ఇచ్చిన కంకణాలకు పూజ చేసి కంకణ ధారణ చేయాలని ఆలయ ఈవో ఆదేశించారు. అర్చక కుటుంబం తయారు చేసిన కంకణాలకు మాత్రమే పూజ చేసి కంకణాల ధారణ చేస్తామని అర్చకులు తెలిపారు. దీనితో వివాదం మొదలైంది. అర్చక కుటుంబంతో సంబంధం లేకుండా ఇతర అర్చకులతో కంకణ ధారణ చేయించేందుకు ఆలయ ఈవో ప్రయత్నించారు. కంకణ ధారణ చేయడానికి వచ్చిన అర్చకుడిని దేవాలయంలోనికి రానివ్వకుండా ఆలయ అర్చకులు అడ్డుకున్న ఆలయ అర్చకులపై చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్కు సిఫార్సు చేస్తానన్న ఈవో మాధవీదేవి మీడియాకు తెలిపారు. ఆదివారం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు కంకణాల ధారణ వివాదంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కూడా ఈ కంకణ ధారణ అన్నది శాస్త్రబద్ధంగా లోపల తయారు చేసి కట్టడం అలవాటు. దాన్ని ఎండోమెంట్ వారు వచ్చిన తర్వాత అదే పద్ధతిని అవలంబిస్తూ దేవస్థానానికి ఆదాయం కావాలి కదని 11 రూపాయలు టికెట్ పెట్టారు. 6 రూపాయలు పూజా సామాగ్రి నిమిత్తం, ఒక అర్చకుడు కట్టినందుకు కూలి నిమిత్తం 6 రూపాయలు ఇచ్చారు. 5 రూపాయలు దేవస్థానానికి ఎటువంటి ఖర్చు లేకుండా దేవస్థానానికి 5 రూపాయలు నిర్ణయించారు. ఆ విధంగా కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మేము కట్టుకుంటూ వస్తాం, దేవస్థానాన్ని నడుపుకుంటూ జరుపుకుంటూ వస్తాం. ఈరోజు
ఆ యొక్క ఆర్డర్ని కమిషనర్ గారు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే బాగా జనం రద్దీ ఉంటున్నారని మా ఇంట్లో కుటుంబ సభ్యులు మా చెల్లు మా అక్క వచ్చి సాయం చేసుకుని కట్టించుకున్నాం. వాళ్ళు ఎవరు కట్టడానికి లేదని వాళ్ళ మీద ఇది కొట్టి వాళ్ళని అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేస్తే మేము కమిషనర్కి చెప్పుకున్నాం, ఏమన్నా ఇలా దారాలు ఎప్పటి నుంచో కట్టుకుంటున్నాం, మేము ఇలా అబ్జెక్ట్ చేస్తున్నారు, మా యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించని కమిషనర్ చెప్పాం. అదే కోర్టులో కూడా వేస్తాం, కోర్టులో విషయం నడుస్తాం. ఇలాగ కమిషనర్ గారి దగ్గర నుంచి కంకణాలు కట్టకూడదని ఆర్డర్ తెచ్చారు. కట్టకూడదు అన్నారు కదా, మేము కట్టడం మానేహాం. వాళ్ళు ఏమంటారంటే మేము తెచ్చిన దారాలని లోపల పెట్టి పూజ చేసి కట్టాలి అన్న. మేము మీ దారాలు మేము పూజ చేసి కట్టమండి, మేము ఆల్రెడీ శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మేము దారాలు తయారు చేస్తున్నాం, ఆ దారాలు తీసుకోండి, డబ్బులు అంటారు తర్వాత చూద్దాం, కమిషనర్ గారు తీసుకోమంటే తీసుకుంటాం లేకపోతే లేదు, ఇది వ్యాపారం కాదు, సాంప్రదాయబద్ధంగా భక్తుల నమ్మకాన్ని మనం ఇలాగ ఇబ్బంది పెట్టకూడదు. అమ్మవారి దగ్గర మేము ఆ దారాన్ని తీసి పోగులు తీసి ఆ పీఠం ఎంత ఉందో అంత కొలిచి దాన్ని పూజ చేసి నివేదన పెట్టి అమ్మవారికి గుమ్మడికాయ పూజ చేసి నివేదన పెట్టి చేస్తున్నాము, అదే దారం మా దగ్గర తీసుకోండి, డబ్బులు కమిషనర్ గారు చెప్తే తీసుకుందాం లేకపోతే వేరే రకంగా మళ్ళీ మేము కమిషనర్ గారిని కలుసుకుంటా ఉన్నాం. కాదు ఈ దారాలు పెట్టి పూజ చేయాలి అంటున్నారు, మేము చేయమన్నాం. ఇది గొడవ అండి. ఇది ఇలా ఉండగా ఆల్రెడీ కోర్టులో నడుస్తాం. మేము చెప్పిందని సహకరించట్లేదని మీరు అక్కడ డ్యూటీ చేస్తున్నారు, మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు, మేము సస్పెండ్ చేసే అధికారం మాకు ఉంటుంది, మేము అచ్చుకొని పెట్టుకుంటామని ఒక అచ్చుకొని తీసుకొచ్చి దారాలు తీసుకొచ్చి లోపలికి ఎంటర్ అవుతున్నారు. మేము ఎంటర్ అవ్వడం లేదు. మేము లోపల అచ్చుకులు మేము ఇంకోళ్ళు ఎంటర్ చేయం. మాకు అధికారం ఉందంటే మీకు అధికారం ఉంటే బయట ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి, గర్భాలయంలో మాత్రం లేదని చెప్పండి. ఇది దయించి దేవస్థానం వారి యొక్క సమస్యని కమిషనర్ వారు దీన్ని స్థూలంగా పరిష్కరించి దీని మీద కమిటీ వేసి ఆ దారాలు మేము కట్టాలా కట్టకూడదా, మా సాంప్రదాయాన్ని గౌరవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు కంకణధారణకి సంబంధించి ఒక ఇష్యూ జరుగుతున్నది. దానికి సంబంధించి 2017లో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారు ఈ కంకణధారణపై ఒక ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం కంకణం తయారు చేసి తీసుకొచ్చి కట్టినందుకు అర్చకులకి 6 రూపాయలు, దేవస్థానానికి 5 రూపాయలు చెల్లింపు చేయవలసిందిగా ఆర్డర్ ఇచ్చున్నారు. దాని ప్రకారం కంకణధారణ నడుస్తుంది. దీని మీద 2021లో ఇది సెక్షన్ 144 ఆఫ్ ది ఎండోమెంట్ యాక్ట్కి విరుద్ధంగా ఉంది కావున దీనిని ఆపేయమని చెప్పేసి ఆర్డర్ ఒకటి పాస్ చేశారు కమిషనర్ గారు. ఆర్డర్ ప్రకారం సెక్షన్ 144 అంటే అర్చక షేర్సు స్కీమ్స్కి సంబంధించిన సెక్షన్ అనమాట. అది ఈ షేర్ అనేది ఈ సెక్షన్కి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆపమన్నారని ఆపేశారు. మళ్ళీ ఇదే ఆర్డర్ని 2023లో మళ్ళీ పాత పద్ధతిని కంటిన్యూ చేయండి, దాని ప్రకారం ఏరియర్స్ ఏమన్నా ఉంటే పే చేయండి అర్చకులకని ఒక ఆర్డర్ పాస్ చేశారు 2023లో మళ్ళీ కమిషనర్ గారు. ఈ ఆర్డర్ మీద రీసెంట్గా ఈ ఆర్డర్ నడుస్తుంది, వాళ్ళు మళ్ళీ కడుతున్నారు కంకణాలు. అర్చక స్వామి వారి కుమార్తె ఒక లేడీ వచ్చి దేవస్థానంలో కంకణధారణ చేస్తుంది. రూల్స్ ప్రకారం కంకణధారణ అనేది దేవస్థానంలో పూజ చేసే అర్చక స్వామి మాత్రమే కంకణధారణ చేయాలి. కానీ ఒక మహిళ కంకణధారణ చేస్తుంది అని చెప్పి మేము ఓరల్గా పిలిచి ఇలా చేయకూడదు, అర్చక స్వామిని పిలిచి కట్టించండి అని చెప్పాము. దాని ప్రకారం నేను అర్చకులకి షేర్ అనేది రద్దయింది కాబట్టి కంకణములు నేను కొనుగోలు చేసి ఇస్తాను, మీరు కంకణధారణ చేయవలసిందిగా ఆఫీస్ ఉత్తర్వులు ఇచ్చి ఉన్నాను. తర్వాత ఈరోజు ఆదివారం భక్తుల దర్శనం ఎక్కువగా ఉంటుంది, తాకిడి ఎక్కువగా ఉంటుంది కావున కంకణాలు తీసుకెళ్ళి అమ్మవారి పూజలో పెట్టి కట్టమని చెప్తే మేము తయారు చేసిన కంకణములు అయితేనే కడతాము, మేము మీరు ఇచ్చిన కంకణాలు మేము కట్టము అని చెప్పి ఉన్నారు అర్చకులు. కావున ఈ విషయంపై నేను కమిషనర్ వారికి నా ఉన్నతాధికారులకు అందరికీ ఒక రిపోర్టు తయారు చేసి ఈ అర్చకులు ఇలా ఉత్తర్వులను పాటించట్లేదు, వీళ్ళపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనుటకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరుతూ ఒక రిపోర్ట్ సమర్పించాలని అనుకుంటున్నాను. చైర్మన్ గారు, ఈవో గారు మా ఆచార వ్యవహారాల్లో కలుగజేసుకుని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కంకణదారాలు అనేది కూడా ఎప్పటి నుంచో మా నాయనమ్మ గారు, తర్వాత మా అమ్మగారు, తర్వాత మా అక్కయ్య గారు ఇంట్లో తయారు చేసి తీసుకొస్తారు. అది అమ్మవారి దగ్గర ముందుగా ఆదివారం ముందు రోజు పూజలో పెట్టి తర్వాత అభిషేకాలను పెట్టి కడతాం. దానికి కమిషనర్ గారు క్యాన్సిల్ చేశారు, కట్టకూడదన్న తర్వాత మేము కూడా కట్టట్లేము, మానేసాం, పూజలో కూడా పెట్టలేదు. ఇప్పుడు ఈవో గారు, చైర్మన్ గారు ఇంకో అర్చకుని తీసుకొచ్చి దారాలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి కట్టమంటున్నారు.
మేము వాళ్ళ భక్తులకు ఎలా కడతాం అది వ్యాపారం అవుతుంది, ఆచార వ్యవహారం కాదు. అది ఫలించాలన్నా, దానికి ఒక శక్తి రావాలన్నా దానికి ఒక ఆచారం, పూజ విధానం ఉంటుంది. అదేది ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా అమ్మవారి దగ్గర తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టి కట్టమంటే ఎలా కడతారండి? దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు మీరు ఎలా చేస్తారు, మాకు అధికారం ఉంది, మేము ఇక్కడ ఇది, మీరు బయటికి వెళ్ళండి అని అంటున్నారు. మేము ముఖ్య అర్చకుడిగా శ్రీ మహంకాళి అమ్మవారి గుడిలో చేస్తున్నాను, నన్నే బయటికి వెళ్ళమన్నారు. బయట నుంచి ఎవరో అనాధికారంగా ఉన్న ఒక అర్చకుడిని తీసుకొచ్చి లోపల పూజ చేస్తారట అని బెదిరిస్తున్నారండి. అది మా సమస్య. భూ పోరాట యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతిని పురస్కరించుకొని శనివారం నరసరావుపేటలో ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని అవ్వారి భవన్నారాయణ భవన్లో ఉన్న సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, రాష్ట్ర సమితి సభ్యులు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు పేదల హక్కులు, భూమి లేని రైతుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకులు 25 సంవత్సరాలు పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో రాజభరణాల రద్దు కోసం బ్యాంకుల్ని జాతీయం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా 20 సూత్రాల పథకాలను అమలు చేసినటువంటి వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఢిల్లీ నుంచి గల్లీ వరకు, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. వారికి 112వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, శ్రేణులు, యువజన సంఘం నాయకులు, విద్యార్థి నాయకులు, గిరిజన సమాఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన పోరాటాలని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి యువతకు ఆయన ఆదర్శం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సామాన్యుని నెత్తిపై గ్యాస్ బండ పిడుగుపడింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా 3 నెలల్లో రెండోసారి గ్యాస్ 29 రూపాయలు పెరిగింది. మార్చిలో డొమెస్టిక్ వంట గ్యాస్పై 60 రూపాయలు పెంచగా ఈరోజు 29 రూపాయలను పెంచారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్ పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు గ్యాస్ రేట్లు పెరిగి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది. ఇప్పటికే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువులు, కూరగాయల రేట్లు పెరిగి మధ్యతరగతి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రేట్లు కట్టడి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. విలువిద్యలో పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన బాలుడు మారుతి ఆరుష్ రెడ్డి సత్తా చాటుచున్నాడు. 13 ఏళ్ల వయసులోనే అనేక మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విలువిద్య క్రీడలో ప్రతిభ కనబరిచాడు. స్వర్ణ, రజిత, కాంస్య పథకాలు, అలానే ఎన్నో ర్యాంకులు సాధించిన చిచ్చర పిడుగు 2017 నుండి ఇప్పటి వరకు ఇండియాలోనే కాకుండా చైనాలో జరిగిన క్రీడల్లో కూడా ర్యాంకు సాధించిన ఆరుష్ ఇటీవల గోవాలో జరిగిన 1వ ఆల్ ఇండియా ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్ అండర్ 13, 15 విభాగాలలో రజత పథకాలు, అండర్ 18లో 3వ ర్యాంకు సాధించి రికార్డులో నిలిచాడు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి గౌరవం తీసుకురావడం, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యమని ఆరుష్ మీడియాకు తెలిపాడు. తాతయ్య డాక్టర్ రామలింగారెడ్డి ప్రోత్సాహం, అమ్మమ్మ డాక్టర్ సరస్వతి సహకారం వల్లే తాను విలువిద్యలో రాణిస్తున్నట్లు బాలుడు ఆరుష్ వెల్లడించాడు. మా మనవడు మారుతి ఆరుష్ రెడ్డి దేశం తరఫున ఆడి దేశం మొత్తం మీద అండర్ 13లో, అండర్ 18లో సిల్వర్ మెడల్ సాధించడానికి కారణమైనటువంటి వారి గురువుగారు ఓల్గా ఆర్చరీ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చెరుకూరి సత్యనారాయణ గారిని అభినందిస్తూ వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీనందరికీ మూల కారణం వాళ్ళ అమ్మమ్మ డాక్టర్ సరస్వతి. ఆమె ఎక్కడికి పోయినా తీసుకెళ్ళి చెరుకూరి సత్యనారాయణ గారితో సంప్రదింపులు జరుపుతూ ఏ టోర్నమెంట్ ఎక్కడ జరిగినా కూడా ఆమె ముందుండి వాడిని తీసుకెళ్ళడానికి చేయడం వల్ల, వాడి అకుంఠిత దీక్ష వల్ల ఇదంతా సాధ్యమైంది. కార్యక్రమము బాబుకి ఆర్చరీ కాంపిటీషన్స్, ఫస్ట్ ఇండోర్ కాంపిటీషన్స్ జరిగినాయి గోవాలో మొన్న. దాంట్లో అండర్ 13, అండర్ 15లో సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. ఆ సందర్భంగా ఏర్పాటు చేయటం అయింది. ఇంతకు ముందు కూడా చాలా మెడల్స్ వచ్చినాయి, కానీ ఇప్పటిదాకా సాధించుకుంది ఒక ఎత్తు. ఇక నుంచి సాధించాల్సింది చాలా ఉంది ఆటలో. ఈ చిన్నారిని
మీ మీడియా తరఫున దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించే కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ 1% అయింది. ఇంకా చాలా ఉంది సాధించాల్సింది. చిన్నప్పటి నుంచి ఇవి తిరణాలు జాతరలు ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్లాస్టిక్ బాణాలు అవన్నీ నేను ఎక్కడికి పోయినా కానీ ఇంకా చిన్నవి మాత్రమే కొనుక్కునేవాడిని. ఆ ప్లాస్టిక్ క్యారోస్ కానీ బోస్ కానీ ఇంకా తప్ప నేను ఇంకా వేరే టాయ్స్ ఏం ముట్టుకునేవాడిని కాదు. ఏంటంటే వాటితో ఆడి ఎక్కడ కొట్టమన్నా కానీ డెడ్ సెంటర్లో కొట్టేవాడిని. అది చూసి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఓల్గా ఆర్చరీ అకాడమీ మా గురువు గారు సత్యనారాయణ సార్ దగ్గర చేర్చారు నన్ను. దానివల్ల వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల నేను జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఈ మెడల్లన్నీ నాకు వచ్చాయి. నా మెయిన్ గోల్ ఏంటంటే ఫ్యూచర్లో ఒలింపిక్స్లో ఆడి మన దేశానికి మెడల్స్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాను. ఇంకా మిగిలిన ఇండోర్లో కూడా అవుట్డోర్లో పాల్గొని నాకన్నా ఇంకా మంచి ఆర్చర్స్తో కంపీట్ చేసి ఎక్స్పీరియన్స్ మొత్తం గ్యాదర్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇప్పుడు వరకు కొట్టిన మెడల్స్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా విత్ మోర్ ఎక్స్పీరియన్స్తో నేను కొట్టాల్సిన మెడల్స్ చాలా ఉన్నాయి. తాత దగ్గర ఇది వరకు ఒక పాత బో అండ్ ఆరోస్ ఉండేవి. అవి ఇంట్లోనే ఒక చిన్న టార్గెట్ లాగా పెట్టించి కొట్టించేవాళ్ళు. ఏమో సరిగ్గా పడేది కాదు. నాకేమో అది అదో రకంగా అనిపించేది, ఎందుకు పడట్లేదు అని. ఇంకా అదంతా చూసి అమ్మమ్మ ఏమో నన్ను ఓల్గా ఆర్చరీ అకాడమీలో చేర్పించారు. ఇదివరకు మన యాన్సిస్టర్స్ వీళ్ళందరూ బ్యాటిల్ ఫీల్డ్లోనే ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం నేను మూవీస్ చూసో ఇంకా ఇవి టాయ్స్తో కానీ ఇంకా అలా ఆర్చరీకే నాకు చిన్నప్పటి నుంచి ఒక అట్రాక్షన్ ఉండేది. నరసరావుపేటలో రావుస్ బుడోకాన్ కరాటే డోజో ఆధ్వర్యంలో కరాటే తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎస్ఐ బి యస్నా స్వామి హాజరయ్యారు. కరాటే శిక్షణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లో బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు వివిధ స్థాయిల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికేట్లను అందజేశారు. ఎవరి గోల వారిది అన్నట్లు ఒకవైపు గ్యాస్ సిలిండర్ల రేటు పెరిగి అవస్థలు పడుతుంటే మరోవైపు నరసరావుపేట పట్టణంలోని గీతా మందిర్ రోడ్లో గల అమ్మ టిఫిన్ సెంటర్లో సిలిండర్ల చోరీ జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో హోటల్లో సిలిండర్ చోరీకి పాల్పడ్డారు. వారం రోజులుగా అదే ప్రాంతంలోని హోటళ్లలో వరుసగా సిలిండర్లు మాయం అవ్వడం స్థానికులకు కొంత భయం పట్టుకుంది. పలువురు హోటల్ యజమానుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలో చిక్కిన సిలిండర్ చోరీ దృశ్యాలతో పోలీసులు విచారణ చేపట్టారు. నకిరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో రాహుకేతు పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కుటుంబ సభ్యుల ఆయుర ఆరోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఆదివారం ఆలయంలో రాహుకేతువుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించబడుతున్నాయని తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. భక్త మహాశైలకి గమనిక. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు, జగత్తుకే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన క్షేత్రంలో 2009 సంవత్సరం నుంచి కూడా విశేషమైనటువంటి సర్పదోష నివారణ రాహుకేతు పూజలు ప్రతి ఆదివారం రోజు కూడా జరపబడుతూ ఉన్నాయి. సర్పదోషము, కాలసర్పదోషము, వివాహాలు, సంతానం, ఆరోగ్యం, అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాల్లో అభివృద్ధి సాధించుటకు, సర్పాది కాల సర్పదోష నివారణ కొరకు ప్రతి ఆదివారం రోజు ఉదయం 9:30 రాహుకేతు పూజలు విశేషంగా జరుపబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా
ప్రార్థన. నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో ఎక్స్ రోడ్ ఫ్రెండ్ సర్కిల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు పోటీల్లో తలపడ్డారు. 20 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీలలో ఎన్కేఆర్ హంటర్స్ జట్టు విజేతగా నిలవగా ఐజీ వారియర్స్ జట్టు రన్నర్గా నిలిచింది. విజేతలకు బహుమతులను దాతల చేతుల మీదుగా అందజేశారు. విజేతగా నిలిచిన ఎన్కేఆర్ హంటర్స్ జట్టుకు ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీ ఐ అండ్ పిఎంపీ నర్సరావుపేట డివిజన్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులను బహుకరించారు. వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు సాధించిన బండ్లా హుసేన్కు ప్రత్యేక నగదు బహుమతిని అందించారు. ఏపీ ఎంపీఏ నాయకులు డాక్టర్ చింతపల్లి ఫకీర్ అహ్మద్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత క్రీడాభిమానులపై ప్రభుత్వంపై ఉందని అన్నారు. విజేతలతో పాటు క్రీడాకారులను నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఏపీ ఎంపీఏ నాయకులు బాపతు చెన్నారెడ్డి, వెంకటశేషయ్య, షేక్ సైదా, సరికొండ అంజం రాజు, ఆరేటి నాగేశ్వరరావు, రమణారెడ్డి, వెంకట్రెడ్డి, నాగుల్ మీరా, హుస్సేన్, వెంకట్రావు, రాము తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది గుళ్ళపల్లికి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో అందరూ వాళ్ళ యొక్క చదువులు ముగించుకొని వస్తారు. అలాగే ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చేసి మన గుళ్ళపల్లిలో ఇలాంటి ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఏదైనా సరే మన సమ్మర్ అయితే ఏదైతే వచ్చిందో అందరూ వచ్చేసి మనందరికీ మన ప్లేయర్స్ అందరికీ చాలా సహాయ సహకారాలు అందించి ఈ విధంగా చాలా ఘనంగా ఈ గుళ్ళపల్లి క్రీడలు అనేది జరిపిస్తారనమాట, ఈ క్రికెట్ క్రీడలు. సో ముఖ్యంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ వచ్చేసి ఎక్స్ రోడ్ ఫ్రెండ్ సర్కిల్ ప్రీమియర్ లీగ్ 2 గతంలో సీజన్ 1 అనేది చాలా చక్కగా ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ సీజన్ కూడా చాలా చక్కగా అంతకంటే చాలా ఘనంగా నిర్వహించాం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ దగ్గర నుంచి ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరికి వాటర్ కానీ ప్రత్యేక సదుపాయాలు కానీ అన్ని అందించి ఇక్కడ టెంట్ వేయించి అందరికీ చైర్స్ వేయించి అందరికీ చాలా ఘనంగా చూసుకున్నాం అనమాట. ప్రతి ఒక్క ప్లేయర్స్ని కానీ ప్రేక్షకులని కానీ చాలా అలరించాయి. ఈ టోర్నమెంట్లో వచ్చేసి చాలా బాగా అలరించాయి. గుండ్లపల్లి క్రీడాకారులకు క్రీడాభిమానులకు ఇక్కడికి విచ్చేసిన గుండ్లపల్లి ప్రజానీకానికి అందరికీ కూడా ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున అలాగే గ్రామీణ వైద్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 20 రోజులుగా గుండ్లపల్లి గ్రామంలో ఎక్స్ రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రీమియర్ లీగ్ 2 జరుగుతూ ఉంది. అలాగే మరి మన పల్నాడు ప్రాంతం నుంచి ఎంతో మంది క్రీడాకారులు వచ్చి ఎండ వేడి అని చూడకుండా ఎంతో ఉత్సాహంగా మరి క్రీడా పోటీల్లో పాల్గొనడం జరిగింది. వారందరినీ మనందరం ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెల్లవారుజాము నుండే సైకిల్పై పర్యటించిన ఎమ్మెల్యే అరవింద బాబు. ప్రపంచ సైకిల్ దినోత్సవం 2026 పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ. ఇసప్పాలం అమ్మవారి గుడిలో కంకణదార వివాదం, ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామన్న ఈవో మాధవీదేవి. విలువిద్యలో సత్తా చాటుచున్న పల్నాడు జిల్లా ఆనిముత్యం ఆరుష్ రెడ్డి. సామాన్యుని నెత్తిపై గ్యాస్ బండ పడింది, 29 రూపాయలు పెరిగిన డొమెస్టిక్ గ్యాస్. నరసరావుపేటలో గ్యాస్ సిలిండర్ల చోరీ, గీతా మందిర్ రోడ్డులో. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.